ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు కదా బాబాయ్, ఆయన ఓడిపోయారని గవర్నర్ పరిపాలన కోసం అక్కడికి వెళ్ళారు, ఢిల్లీ వెళ్ళారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి బాబాయ్? ఎందుకు వెళ్ళాడు? ఏ పరిపాలన చేయడానికి వెళ్ళాడు అక్కడ? అంతే కదా. ఇప్పుడు వచ్చి 50 రోజులు అయిందో లేదో, ఇంకా పూర్తిగా 2 నెలలు కాలేదు. ఒకవేళ అయ్యిందనుకో, అచ్చలు ఎక్కడ జరిగినాయని నిరూపించాలి కదా. ఇంకో పలానా మనిషిని చంపాడని చూపెట్టు డైరెక్ట్గా మనిషికి. దాని గురించి ఎవరన్నా మాట్లాడతారు, అంతే కదా. అంతే తప్ప ఏది రాష్ట్ర పరిపాలన పెట్టేయాలా, గవర్నర్ పరిపాలన పెట్టాలి, ఏ తెక్కబుద్ధి అది? ఆ సలహా ఇచ్చేవాడు ఎవడు అసలు? అలానే బాబాయ్, ఇప్పుడు వచ్చి ప్రభుత్వం వచ్చి 2 నెలలు అయింది, కానీ చాలా హత్యలు జరుగుతున్నాయి అంటున్నారు కదా బాబాయ్. నిరూపించాలి కదా. ఆయన చేసిన హత్యలేటి, లేకపోతే అక్కడ నర్సీపట్నాన్ని ఆ డాక్టర్ని చంపేయడం ఏంటి, అక్రమంగా కేసులు పెట్టడం ఏంటి, దాని గురించి కూడా చెప్పాలి కదా. నా పరిపాలన బాగుందని నువ్వు చాటుకోవడం కాదు, పెద్దలు కూడా చాటాలి కదా. కరెక్టే, చేసేళ్ళు మంచి పనులు చేసే కదా. పెద్దలు నీకు ఎందుకు ఓటేయలేదు? లాస్ట్ టైం 150 సీట్లు వచ్చాయి బాబాయ్, ఇప్పుడు 11 వచ్చాయి కదా. ఎందుకు వచ్చాయి? 150 సీట్లు నువ్వు పరిపాలన బాగా చేస్తావని నీకు 150 కట్టబెట్టారు, అంతే కదా. తర్వాత ఏమైంది? నీ పరిపాలన బాగోలేదు కాబట్టి 11 సీట్లకి దించేశారు. 150 కూడా 11 వచ్చినాయి అంటే మధ్యలో 5 తీసారు, అంతే, అంతకంటే ఏం కాదు. పెద్దలు నువ్వు బాగా చేస్తుంటే పెద్దలు నీకే మళ్ళీ ఓటేస్తారు కదా, అంతే కదా. ఇప్పుడు ఎన్డీఏ కూటమి ఉంది కదా బాబాయ్, కూటమి గెలిచింది కదా, ఇప్పుడు వాళ్ళు ఏమైనా అభివృద్ధి చేస్తారంటారా బాబాయ్? చేస్తారు. అంటే ఏ విధమైనటువంటి అభివృద్ధి కోరుకుంటున్నారు మీరు? ముఖ్యం కావాల్సింది ఏంటంటే మనకు రాజధాని లేదు. ఇప్పుడు మనం హైదరాబాద్ వచ్చాం, ఎక్కడయ్యా మీ రాజధాని అంటే ఏం చెప్పాలా? వైజాగ్ చెప్పాలా, కర్నూలు చెప్పాలా, లేకపోతే విజయవాడ చెప్పాలా? 3 పెట్టినాడు, ఎక్కడ చెప్పాలా? అందుకే మొడవరుస వేయండు. అలానే బాబాయ్, ఇప్పుడు మనం చూసినట్టయితే మనకి స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ బడ్జెట్ రిలీజ్ చేసింది కదా బాబాయ్, 15,000 కోట్లని అమరావతికి. ఇప్పుడు మన అమరావతిని క్యాపిటల్ చేస్తారంటారా, లేకపోతే ఈ ఫండ్స్ ని దుర్వినియోగం చేస్తారంటారా? మళ్ళీ క్యాప్టెన్ అవ్వదు, క్యాపిటల్ చేయరంట. ఎందుకు? కాకపోతే నీకు అభివృద్ధి చేయడం అనే చేస్తున్నారు. అప్పుడు ఏముంది, ప్రత్యేక హోదా గురించి మాట్లాడారు, అది సాధ్యం కాలేకపోయింది. కాకపోతే దీనికి డబ్బుల మూలంగా ఏదో అప్పుడు ఓకే చేసినాడు. అప్పుడు కొంతకాలం వచ్చింది, ఏదో చంద్రబాబుకి రేదం పడ్డాడో దాని గురించి అది అలాగే ఉండిపోయింది, దాన్ని ఏం చేయలేకపోయారు. ఇప్పుడేమో మళ్ళీ కొత్తగా కూటమి గెలిచిన తర్వాత ఏదో అక్కడ వీళ్ళు కలిసాడు కాబట్టి కొన్ని డబ్బులు మనకి ఇచ్చాడు. ఇప్పుడు రాజధాని అభివృద్ధి కావాలండి ఎవరికైనా సరే. తర్వాత పోలవరం, ఈ 2ని, తర్వాత కంపెనీలు, చదువుకున్న కుర్రోళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకి కూడా చిన్న అవకాశం అవ్వాలి కదా. దాని గురించే కదా నేను గెలిపించారు. కొన్ని వాళ్ళు చేయలేనప్పుడు నువ్వు కూడా ఇంకా అలాగే వెళ్ళిపోతావు. సరే బాబా, ఇప్పుడు మనకి రాష్ట్రపతి పరిపాలన వస్తుందంటారా? రాదు. ఏడో ఒకటి చాటెత్తే నేనంటాను, చంద్రబాబు మంచోడు కాదు తీసిపారేయాలంటావు, అయిపోద్దా? కానీ జగన్కి అఖిలేష్ యాదవ్ గారు ప్రత్యేక మద్దతు ఇచ్చారు కదా. ఆయన తెలియక చేస్తున్నాడు. అఖిలేష్ యాదవ్కి ఇక్కడ పద్ధతి తెలియక మాట్లాడుతున్నాడు. అక్కడ ఒకరిద్దరు మాట్లాడినందుకు మాత్రమే. ఆఖరికి ఇదే కాదు, ఇండియా కూటమి కూడా ఏం చేయలేదు. అలానే జగన్ గారు ఎన్డీఏ కూటమిలో కలవాలనుకున్నారు కదా, కలవనిస్తారంటారు బాబాయ్? కలవనివ్వరు. ఎందుకని కలవనివ్వరు? అప్పుడు సూర్య గాంధీ తిట్టినోడు అయినే, ఇప్పుడు వాళ్ళు కాళ్ళు పట్టుకోవడానికి వెళ్తే కలుస్తారా? ఇప్పుడు చెల్లెళ్ళు ఎలాగోలా తప్పిందా అని ప్లాన్లో ఉన్నాడు. అది జరగని పని. అది ఏదో ఊహాగానాలు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళు ఎప్పుడైతే ఇందులో కలిసిపోయారు బీజేపీలో, ఇది సపోర్ట్ తగ్గిపోయింది కదా. ఇప్పుడు ఎవడొంగడు పట్టుకుంటే ఇప్పుడు ఆ చిన్న కేసులని, ఆ కేసులని, ఈ కేసులని అన్ని బయటపడతాయన్న ఆలోచనలో ధర్నాకి వెళ్తే ఎంతమంది వెళ్ళారు? సపోర్ట్ ఉండాలి కదా. ఎమ్మెల్సీలు ఎంపీలు కలిసి వెళ్ళారు కదా బాబాయ్. ఎమ్మెల్సీలు 2-3 వెళ్తే అవ్వదండి. ఇలాంటి దానికి రాష్ట్ర పరిపాలనంటే ఇక్కడ ఆంధ్రలో పెద్దలు ఆలోచన కూడా కావాలి కదా. రాష్ట్ర పరిపాలన అంత వేపు పెట్టారు. ఇప్పుడు మీరు వచ్చారు, నన్ను అడుగుతున్నారు, అలా 10 మందిని వాళ్ళు అడుగుతారు. అడిగిన తర్వాత వాళ్ళకి ఏం చేయాలన్నది వాళ్ళు చెప్తారు, అంతే తప్ప మీ ఇష్టసారంగా రాష్ట్ర పరిపాలన పెట్టేయడానికి వాళ్ళు తెలివి తక్కువ ఏం కాదు కదా. ఆ సలహాలు కూడా ఉంటారు కదా బాబాయ్. అలానే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మేము పదవిలోకి వస్తే ఎటువంటి హత్య రాజకీయం చేయము, అలానే మన ప్రజల మీద ఎటువంటి దాడులు లేకుండా చూసుకుంటా అన్నారు కదా. ఇప్పుడు చూసినట్టయితే చిన్న పిల్లల మీద కొన్ని మానభంగాలు జరుగుతున్నాయి కదా, ఒక 5-6 చనిపోయారు. చూస్తారన్నది ఎవరు చూడలేరండి. ఈ రాజకీయ నాయకులే కాదు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, ఆఖరికి ప్రధానమంత్రి కూడా అంతలక్కడికి వెళ్ళి చూడలేడు. పెదల్లో దొంగలు, అంతా దొంగలు.
ఇప్పుడు నన్ను కొడుతున్నావు, ఆ పాపను కొడుతున్నావు, నీకెళ్ళి సపోర్ట్ నువ్వు 10,000 ఖర్చు పెడితే నీకే సపోర్ట్ చేస్తున్నారు కదా, జనాలు ఇలాగ ఉన్నారు. అంతే తప్ప ఎవ్వరు కూడా అచ్చిలాట కాపాడుకోలేరు. ఇప్పుడు మీ మద్దతు ఎటువైపు అంటారు బాబాయ్, జగన్మోహన్ రెడ్డి లేదంటే ఎన్డీఏ కూటమి వైపా? కూటమి ఎవరు పరిపాలన చేస్తారు అది కానీ నాకు లేదు. ఎవరు బాగా పరిపాలన చేస్తే వాళ్ళే. వాళ్ళు ఎవరైనా కానీ రాష్ట్రాన్ని చక్కగా పరిపాలించాలి. ఇప్పుడు జగన్ వచ్చాడు ఏదో చేస్తాడు, అలా చేశాడు బాగుంది, ఈయన చేస్తాడని ఓటు వేసారు, గెలిపించారు. ఏదో మరి వాళ్ళ సలహాలే బాగోక ఎందుకు లా వరకే చేసుకొచ్చినాడు. ఏదో పెద్దలకు ఇచ్చాడు, ఇవ్వలేదని అనకూడదు. పెద్దలకు ఇచ్చిన మాత్రం రాష్ట్రం అభివృద్ధి జరగదు కదా. అలానే మన గత 5 సంవత్సరాల్లో చూసుకున్నట్టయితే ఎటువంటి కంపెనీ కానీ ఎటువంటి ఉద్యోగం కానీ లేదు. ఈ 5 సంవత్సరాలు ఏమన్నా మార్పు చెందిద్దంటారా బాబాయ్? వస్తాయండి, ఎక్కువ కాకపోయినా కొన్న వస్తాయి, అంతవరకు అది చెప్తాను నేను. ఇప్పుడు ఎక్కువ తెచ్చిపెట్టేస్తాడనేది నేను చెప్పను, కానీ కొన్ని జరుగుతాయి. జగన్ గారు రాష్ట్రపతి పరిపాలన కోసం ఢిల్లీ వెళ్ళారు కదా, దానిపైన మీ అభిప్రాయం ఏంటి బాబాయ్? ఢిల్లీకి ఏం బిక్తున్నాడు పోయి, ఏమైనా పని చేస్తాడా? ఇక్కడ 151 సీట్లు వచ్చినాయి. అప్పుడు ఇప్పుడు మొన్న వీకిన 11 వచ్చినాయి. అప్పుడు చేయలేడు, ఇప్పుడు చేస్తాడు ఏమన్నా? అప్పుడు అధికారం ఉన్నప్పుడు ఏం చేయలేదు. ఇప్పుడు వచ్చి బిక్తు ఆడేమంచి ఇక్కడ వేస్ట్ అది. ఇప్పుడు ఏం లేకనే అందరూ మొత్తం సిటీ పట్టిరు. రాష్ట్రంలో హత్య రాజకీయం జరుగుతుంది అని అంటున్నారు కదా బాబాయ్ జగన్ గారు. మొత్తం తప్ప జగన్దే, ఏం లేదు. బాబు మంచోడే, జగన్ అంతా జగన్దే. అలానే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఊర్లు వదిలిపెట్టి పారిపోతున్నారంట కదా బాబాయ్. ఆ తప్పు జగన్దే, అంత బూటకంపు అది. బూటకంపు మొత్తం అబద్ధాలు, అది నిజాలు ఏమి లేవు. సరే బాబాయ్, ఇప్పుడు గడిచిన 5 సంవత్సరాల్లో మనం చూసుకున్నట్టయితే ఎటువంటి అభివృద్ధి లేదంటున్నారు. అభివృద్ధి లేదు, ఏం లేదు, ఏం పీకి తినాడా, కట్టకట్టింది ఏం లేడా. ఈ 5 సంవత్సరాల్లో మళ్ళీ ఎటువంటి అభివృద్ధి కానీ ఏమన్నా మార్పు కానీ తీసుకొస్తారంటారా బాబాయ్? ఇంకోసారి రాడు జగన్, రాడిగా. ఓకే బాబాయ్, ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో ఏ విధమైన మార్పు చేస్తా అంటారు ఈ 5 సంవత్సరాల్లో? ఏం చేయరు, వేస్ట్. కానీ చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. ఏ విధమైనటువంటి మార్పు కోరుకుంటున్నారు బాబాయ్? చాలా మార్పు చాలా ఉన్నాయి, చెప్పారు కదా, చాలా ఉన్నాయి. ఇక మనం చెప్పకూడదు, కానీ చెప్పకుండా చేస్తాడు బాబు. చెప్పి చేయడు, చెప్పకుండా చేస్తాడు. ఆమె ఇచ్చి చెప్పడం కాదు, ఆమె ఇవ్వకుండా 10 పథకాలు ఇంకా ఎక్కువ చేస్తాడు. కానీ ఇప్పుడు ఇచ్చిన ఉచిత పథకాలన్నీ అమల్లోకి తీసుకొస్తారంటారు బాబాయ్? తెస్తారు కంపల్సరీ, అది గ్యారంటీ. అది అందులో ఇచ్చిన దాంట్లో పింఛన్ ఇచ్చారు కదా, పింఛన్ 3,000 పెంచుతాను 7,000 ఇచ్చారు కదా. అయిపోయింది మొన్ననే, గ్యాస్ సిలిండర్ అని అలానే 3 బస్ అని వస్తాయంటారు.